నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగోలో మంకీ పాక్స్ విజృంభణ, ఆందోళనలో ప్రజలు, అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు డేట్ ఫిక్స్, సభా సమరానికి వ్యూహాలు. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రధాని, మహాద్వారం వద్ద స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సాంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకున్న నరేంద్ర మోడీ. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు, శివనామ స్మరణలతో మారుమోగిన పుణ్యతీర్థాలు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహద్వారం దగ్గర టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీవారి ఆశీర్వచనాలు పలుకగా టీటీడీ చైర్మన్, ఈవోలు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక తిరుమలలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయంలో కేంద్ర బలగాలను మోహరించారు. డ్యూటీ పాస్ ఉన్నవారిని మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. అసాధారణమైన భద్రత మధ్య ప్రధాని మోడీ స్వామివారిని దర్శించుకున్నారు. మోడీ ప్రధానమంత్రి హోదాలో శ్రీవారిని 4వసారి దర్శించుకున్నారు. దర్శనానంతరం అతిథి గృహానికి చేరుకొని కొంత సమయం తర్వాత తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు. తిరుపతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఎన్నికల ప్రచార నిమిత్తం హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధాని పర్యటన విజయవంతం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనతో తిరుపతి ప్రజలు బేజారయ్యారు. అడుగడుగున ట్రాఫిక్ ఆంక్షలతో సుస్తయ్యారు. వీవీఐపీల పర్యటన అంటే చాలు పోలీసుల అత్యుత్సాహం అంతా ఇంత కాదు. వారం రోజుల ముందు నుంచే హంగామా చేసేస్తారు. వ్యాపారస్తులపై పెత్తనం, ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు హడావుడి అంతా ఇంత కాదులేండి. ఇది ఓ రేంజ్లో ఉంటుంది. అయితే ఈసారి ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం తిరుపతి తిరుమల పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా భద్రతా చర్యల పేరుతో తిరుమల బైపాస్ రోడ్లో మునుపెన్నడూ లేనంతగా పోలీసులు ఆంక్షలు పెట్టారు. పీఎం, సీఎం వంటి అత్యున్నత స్థాయి వ్యక్తులకు భద్రత చాలా అవసరం. అయితే ప్రజలకు వారి దైనందిన కార్యక్రమాలకు, జీవనోపాధికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ ఆంక్షలు ఉండాలని, అయితే ప్రధాని వచ్చే మార్గంలో గంట ముందు నుంచే పాదచారులు, వాహనదారుల రాకపోకలను నిలుపుదల చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో జోరున వర్షం పడడం, స్కూళ్లకు, కళాశాలలకు, కార్యాలయాలకు నిర్ణీత సమయంలో వెళ్లలేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తిరుమలలో గరుడ సేవను నిర్వహించింది టీటీడీ. గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు దర్శనమిచ్చారు. గోవిందనామాలతో తిరుమల గిరులు మారుమోగాయి. నిత్యం మూలమూర్తి ఆభరణాలైన మకరకంఠి, సహస్రనామమాల, లక్ష్మీకాసుల హారాలను గరుడ సేవలో స్వామివారికి అలంకరించారు. ఏడాది మొత్తంలో గరుడోత్సవం రోజు మాత్రమే ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వస్తాయన్న సంగతి తెలిసిందే. జగన్నాటక సూత్రధారి అయి తిరువీధుల్లో ఊరేగే మలయప్ప స్వామి భక్తులందరికీ దివ్యమంగళ రూపం దర్శనమిచ్చారు. జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తకోటి నమ్మకం. అందుకే గరుడ వాహనంపై విహరించే స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది 7 కొండలు ఎక్కి శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. ఇవాల్టి గరుడ సేవకు కొన్ని లక్షల మంది విచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఓ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే ఆ ప్రాంతంలోని ప్రతిపక్ష పార్టీలు స్వాగతించాలి, హితోధికంగా వారికి అండగా నిలవాలి. కానీ అందుకు భిన్నంగా తిరుపతిలో జరుగుతోంది. దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటో ప్రజలకు బోధపడడం లేదు. కమిషన్ల కకృతితో భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్లు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో భవిష్యత్తు తరాలు అతన్ని క్షమించదనే మాట మాత్రం బలంగా వినిపిస్తోంది. తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి గురించి చెప్పడానికంటే ముందుగా మీకు ఓ విషయాన్ని చెప్పాలి. తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ తిరుపతిలో శ్రీనివాస సేతు నిర్మాణానికి దాదాపు 650 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఎందుకు నిర్ణయం తీసుకుంది?
2019 ఎన్నికలకు 6-7 నెలలు ముందుగానే టీటీడీ పాలక మండలి ఎందుకు ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? అప్పట్లో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి శ్రీనివాస సేతుకు టీటీడీ నిధులు ఇవ్వరాదని కోర్టులో కేసు వేసి ఎందుకు మళ్లీ వెనక్కు తీసుకున్నారు? ఈ పనిలో అప్పటి ప్రభుత్వ పెద్దలతో పాటు భానుప్రకాష్ రెడ్డి కూడా ఆఫ్కాన్ సంస్థ నుండి కోట్ల రూపాయలు లంచం తీసుకునే పనుల ప్రారంభానికి తల ఊపింది నిజం కాదా? తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే శ్రీనివాస సేతు నిర్మిస్తోందని భానుప్రకాష్ రెడ్డి అప్పట్లో ఎందుకు గొంతు చించుకోలేదు? ఆయనకు కోట్లు ముట్టాయి కాబట్టే ఇవేవి గుర్తుకు రాలేదు. అప్పట్లో కూడా తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు ఖర్చు చేసిన పాలక మండలి సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? ఈ విషయం టీడీపీ దినపత్రికలైన ఆంధ్రజ్యోతి గాని ఈనాడు గాని అప్పట్లో ఎందుకు నెత్తి నోరు కొట్టుకోలేదు? అప్పుడు తప్పు కానిది ఇప్పుడు తప్పు అని చూపుతూ ఆ 2 టీడీపీ దినపత్రికలు తిరుపతి జిల్లా పేజీల్లో ఎందుకు కడుపు మంట రాతలు రాశారో చెప్పాలని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అనే టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి భానుప్రకాష్ రెడ్డి పనికిరాని కూతల వెనుక ఆ రోత పత్రికల రాతలు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే రాజకీయ ఉద్దేశం తప్ప టీటీడీని తిరుపతిని ఉద్ధరించాలనే ఉద్దేశం కానే కాదనేది అందరికీ తెలుసు. అవును, కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టే తిరుపతి అభివృద్ధికి దేవస్థానం నిధులు మంజూరు చేయిస్తున్నారు. ఇందులో తప్పేముంది? టీడీపీ ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టలేదా? అప్పటికంటే చాలా ఎక్కువ నిధులు ఖర్చు పెడుతున్నారని ఏడుపు తప్ప జరుగుతున్న అభివృద్ధి భానుప్రకాష్ రెడ్డికి ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రికలకు కనిపించినట్లు నటిస్తున్నారు. వైసీపీలో దమ్మున్న నాయకులు ఉన్నారు కాబట్టే ఏదో ఒక మార్గంలో నిధులు సాధించి ఆధ్యాత్మిక నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దే యజ్ఞం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకొని తిరుపతి నగర అభివృద్ధికి అడ్డుపడితే మాత్రం ప్రజలు వారిని తరిమి కొట్టే రోజులు త్వరలోనే ఉందని వైసీపీ నాయకులు పౌర సమాజం హెచ్చరికలు చేస్తోంది. ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో భూమన కుటుంబం దాదాపు 500 కోట్ల మేర అభివృద్ధికి కేటాయించి తిరుపతిని అభివృద్ధి పరుస్తోంది. దీని ద్వారా రానున్నటువంటి 2024లో ఓడిపోతామనే భయంతో ఈరోజు అక్కసు గక్కుతూ జర్నలిజం ముసుగులో వ్యభిచారానికి దిగజారినటువంటి ఈ పత్రికలను బహిష్కరిస్తున్నాం. ఇలాంటి పిచ్చి రాతలు తప్పుడు కూతలు కూస్తున్నటువంటి పచ్చ పత్రికలకు రానున్నటువంటి 2024లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నవ నిర్మాణ తిరుపతికి అడుగులు వేస్తున్న యువ కిషోరం డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి వయస్సులో చిన్నవాడే అయినా తన ఆలోచనల్లో మాత్రం ఇతరులకు ఆదర్శంగా నిలిచే కార్యక్రమాల్ని చేపడుతుండటంతో ప్రజలు శభాష్ అభి అనేలా కితాబిస్తున్నారు. 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపుతుండడమే కాకుండా మరో 30 సంవత్సరాలు భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని అభి చేస్తున్న అభివృద్ధిని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు అవరోధాలు సృష్టించినా మొక్కవోని సంకల్పంతో ముందుకు అడుగులు వేయాలని ప్రజలందరూ యువనేతకు పూలబాటలు వేస్తున్నారు. నవాపేట ఇంత ఇంప్రూవ్ అవుతుంది అని ఎస్కేడి నగర్ నవాపేట జపార్ లేఅవుట్ చాలా ఇరుకైన ప్లేస్. ఇది 10 అడుగులు ఉండింది. మాకు ఏ వెహికల్ రావాలన్నా ఎమర్జెన్సీకి 108 కానీ వెహికల్స్ ఏవి కావాలన్నా ఇబ్బందిగా ఉండింది. ఈరోజు అనుకోకుండా మాకు ఇంత మన ఎమ్మెల్యే గారు కానీ మన మేడం శ్రీట మేడం కానీ మన కమిషనర్ గారు కానీ దగ్గరుండి ఈ రోడ్డుని ఇంత వెడల్పు చేసి అసలు మేము కళ్ళలో కూడా అనుకోలేదు. పుట్టు పెరిగినాము మేము. ఈ రోడ్డు ఇక్కడే మా ఇల్లు. నాకు 75 ఏళ్ళుగా ఇదే ఇరుకు స్థలంలో ఉన్నాము. మేము ఇప్పుడు బాగా హ్యాపీ అవుతున్నాం ఇంత ఇంప్రూవ్ అయ్యేదానికి. సార్ కర్ణాకర్ రెడ్డి సార్ ఆయన వాళ్ళ కొడుకు అంతా ఎక్సలెంట్గా చేస్తారు. మరి చెన్నైలో స్టాలిన్ మారిగా అబ్బా కొడుకు ఇద్దరు కలిసి బాగా జనాలకు ప్రజలకు ఎదిగినంటా కూడా ఏ టైం అంటా కూడా ఎనీ టైంలో వచ్చి ఏమి సమస్యలు ఏమనేది క్లారిటీగా వచ్చి ఒపీనియన్ అడుగుతారు. అదే మాకు గత ప్రభుత్వం తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో భూములకు రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తూ విధించిన 22A తొలగించి జగన్ ప్రభుత్వమే దగ్గరుండి వారికి రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించింది. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం విధించిన రిజిస్ట్రేషన్ల నిషేధాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి చొరవతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా టీడీపీ చేస్తున్న విష ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ దగ్గరుండి వారికి రిజిస్ట్రేషన్ కల్పించడం కోసం డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి సాక్షి సంతకాలు చేసి ప్రజల్లో నమ్మకాన్ని కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి చొరవతో తమ భూములకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లభించిందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టాంప్ డ్యూటీని, ఆ స్టాంప్ డ్యూటీ అన్నది గవర్నమెంటే ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ స్టాంప్ డ్యూటీ చలాన్ రూపంలో కట్టినట్లయితే
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ భూములకు ఇప్పటి వరకు భూ పుట్టుకకు సంబంధించినటువంటి ఎలాంటి మూలపత్రం లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలే మూలపత్రాలుగా ఉండబోతాయి. ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా వీటి మీద ఎలా ముందుకు పోవాలన్నా మేము ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటాం. ఈరోజు తాతయ్య గుంటకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగింది. నేను కార్పొరేటర్ గారే ఆ 2 ట్రాన్సాక్షన్స్లోనూ సాక్షి సంతకాలు పెట్టి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ని ఆ స్థల యజమానులకు అందించాం. అలాగే మేము వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు ఆ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు. మేము వారి దృష్టికి తీసుకెళ్ళాము. దీన్ని కౌన్సిల్లో మొట్టమొదటిగా అభినయ్ రెడ్డి గారే ఈ చెరువులు గుంటలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కమిషనర్ గారితో కూడా చర్చించడం జరిగింది మొదటగా కూడా. అప్పుడు మన శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కూడా మన తాతయ్య గుంటనే ముందు ప్రస్తావించారు. ఈ సమస్య వాళ్ళు ఎప్పటి నుంచో మా దృష్టికి తీసుకొస్తున్నారు అని వారు మేము చెప్పకముందే వాళ్ళే లేచి దీన్ని చెప్పడం జరిగింది, ఈ సమస్య ఉందని. కాబట్టి ఈ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలని అప్పుడు కమిషనర్ గారితో సంప్రదింపులు జరిపి చాలాసార్లు చర్చించడం జరిగింది దీని మీద అభినయ్ రెడ్డి గారు. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. అందులోనూ సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున అంటే ఈ రోజు దేవ్ దీపావళిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున విష్ణువు మత్స్యావతారం ధరించి భూదేవిని కష్టం నుంచి రక్షించాడు. అంతేకాదు ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించారు. కనుక కార్తీక పౌర్ణమి రోజున దేవతలు దేవ్ దీపావళి జరుపుకున్నారు. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున సకల దేవతలు భూమిపై తిరుగుతారని విశ్వాసం. ఈ రోజున విష్ణువును లక్ష్మీదేవిని పూర్ణ క్రతువులతో పూజించే సాంప్రదాయం ఉంది. జీవితంలోని సమస్యలను అధిగమించడానికి దేవ్ దీపావళి రోజున కొన్ని చర్యలు తీసుకోవాలి. అందులో ఒకటి శివకేశవులకు సంబంధించిన కథలు వినడం. దేవ్ దీపావళి రోజున సత్యనారాయణ స్వామి కథను వినడం లేదా వ్రతం చేయడం చాలా మంచిది. దీనివల్ల కష్టాలు నశించి జీవితంలో సంతోషం వస్తుందని నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవ్ దీపావళి రోజున పిండి దీపం వెలిగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు పిండితో ప్రమిద చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని భక్తుల విశ్వాసం. హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవ్ దీపావళి రోజున దీపదానం చేయడం వలన ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున దీపదానం చేయడం వల్ల విష్ణువు ఎంతో సంతోషిస్తాడు. దీపావళి రోజున నదీ తీరంలో లేదా ఆలయంలో పిండి దీపాలు వెలిగించి ఆ దీపాన్ని దానం చేయాలని ప్రతీతి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగుతాయని భక్తుల నమ్మకం. తిరుపతి ఫిలిం సొసైటీ వాళ్ళు కష్టపడి ప్రోగ్రాం చేస్తున్నారు అని చెప్పి ఆయన ఆశీర్వదించి వారిని ఆపారు. కాబట్టి ఒక కోటి దీప మహోత్సవంలో ఎవరైతే జ్యోతి ప్రజ్వలన చేస్తారో ఒక సంవత్సరం పాటు అంటే ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం కార్తీక మాసం వరకు వాళ్ళు జ్యోతి ప్రజ్వలన చేసిన ఫ్యామిలీలకన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి పరమశివులు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సకల శుభాలు ఇస్తారు. శివకేశవులకి చాలా ఇష్టమైనది. అలాగే హిందువులు అందరూ కూడా గొప్పగా పూజించుకుని గొప్పగా మాసం ఏదన్నా ఉందంటే కార్తీక మాసం. కాబట్టి మేము ఈ తిరుపతి ఫిల్మ్ సొసైటీ ద్వారా ప్రతి వారికి కూడా చివరికి అగ్గిపుల్లతో సహా మరి తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేస్తోంది. మేము భక్తులకు కానీ తిరుపతి వాసులకి అందరికి కోరుకున్నది ఒకటే, హైందవ సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంది. కాబట్టి చాలామంది కూడా సుదూర ప్రాంతాలకి ఎక్కడ దూరానికి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి సామాన్య ప్రజలకి చేరువలో ఈ కార్తీక మహోత్సవాన్ని చేయడం అన్నది అందరికీ కూడా మంచిది. ముఖ్యంగా కార్తీక మాసం అనేది హరిహరులు ఇద్దరికీ కూడా ప్రీతి. కార్తీక దామోదరుడు అంటారు. వరుస 9 సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఘనత ఒక్క ఫిల్మ్ సొసైటీకి మాకు దక్కింది. ఎందుకంటే ఈ తిరుపతిలో చాలా ఏళ్ళగా చూస్తున్న కార్యక్రమాల్ని చాలా చక్కగా ప్రజలందరికీ ఒక ఆధ్యాత్మికనైతేనేమి ఒక సాంస్కృతిక అయితేనేమి పెంపొంచే విధంగా ఈ కార్యక్రమం చేపట్టి నిజంగా తిరుపతి ఫిల్మ్ సొసైటీ వారికి తగ్గింది. అటువంటి భక్తి భావాలతో తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంకా కూడా భక్తి భావాన్ని నాట్ ఓన్లీ అంతేగా ఓం నమో వెంకటేశాయ కాదు, నమో శివాయ, ఓం నమో శివాయ, నమ శివాయ కూడా
ఇక్కడ తిరుపతిలోని ఇక ఈ కస్తూరు మన ఫిలిం సొసైటీ వారు చేయడం చాలా సంతోషం. అందరినీ కూడా ఎంతో నష్టానికి ఓర్చి జనాలంతా తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టి వాళ్ళకందరికీ కూడా భక్తి భావంతో దీపారాధన చేసేదానికోసం చక్కగా ఆర్గనైజ్ చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్తీక మాసంలో 2వ సోమవారం అయినటువంటి ఈ రోజున ఈ చండీ హోమం నిర్వహించడం, ఆ చండీ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఆ శివయ్యని తలుచుకుంటూ ఆ చండీ హోమంలో పాల్గొని తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో పౌర్ణమి హోమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు, ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పాలక మండలి మీ తరపున ఆ భగవంతులను కోరి ప్రార్థిస్తున్నాం. జర్నలిజం విలువల్ని కాలరాస్తున్న ఎల్లో మీడియాను ప్రజలు బహిష్కరించాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతి అభివృద్ధి పట్ల, భూమన కుటుంబం పట్ల విష ప్రచారం చేస్తున్న కొన్ని దినపత్రికలను బహిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పత్రికల రాతల పట్ల నిరసనకు దిగారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ధార్మిక కార్యక్రమాలకి, శానిటేషన్కి, విద్యకి, వైద్యానికి ఖర్చు పెట్టొచ్చని 1987 చట్ట ప్రకారం 111 చట్టం ఏదైతే చెప్పిందో దానికి అనుమతి ఉందని చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ స్థానిక నాయకులు కొందరు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక విషపూరిత రాజకీయ పార్టీ అని చెప్పొచ్చు. వాళ్ళకి మతంతో ఆడుకొని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప మరొక. ఈరోజు పత్రికలన్నీ కూడా దహనం చేస్తున్నాం. తిరుపతిలో వాసులందరూ కూడా ఈ 2 పత్రికల్ని బాయ్కాట్ చేస్తున్నారు. తిరుపతి ప్రజలకి ఏకైక లక్ష్యం తిరుపతి అభివృద్ధి, శానిటరీ నిధులను ఇక్కడ ఉపయోగించుకొని తిరుపతి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, వచ్చే యాత్రికులు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు శానిటరీ నిధులని ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషపురాతలు ఇంకొకసారి రాస్తే దాని పర్యవసానాలన్నీ కూడా చాలా బలంగా ఉంటాయని మీ ముఖంగా మేము తెలియజేస్తున్నాం. దేశంలో సంపన్నులకు కొమ్ము కాస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక న్యాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎంపీ చింతామోహన్ ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరి ప్రధానమంత్రి గారు బీసీలను ముఖ్యమంత్రి చేస్తాను అని అంటున్నాడు. తెలంగాణలో ఏంది నువ్వు చేసేది? నీకు రాబోయే 4 అసెంబ్లీ సీట్లకి నువ్వేందయా నువ్వు చేసేది? నేను అడుగుతున్నా. కాని మాటలు ఎందుకు చెప్తావు? పనికి మాలిన మాటలు. నేను బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను. ఎక్కడ చేస్తావు? నీకు 4 అసెంబ్లీ సీట్లు కూడా రానటువంటి భారతీయ జనతా పార్టీ ఏంది బీసీలను నువ్వు చేసేది? దేశంలో మతాలని విభజించి పారేస్తున్నారు. ముస్లింలని, క్రైస్తవులని, హిందువులని విభజించి పాలిస్తున్నారు. మరొక వైపు ఏబిసిడీలని. ఏందిరా బాబు? మొన్న మీటింగ్ పెడితే ప్రధానమంత్రి పైన ఉన్న గౌరవం పూర్తిగా పోయింది. ఆ వంగడాలేంది? ఏదో ఓట్లు కొరకు బాగా మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, దబాయిచ్చి మాట్లాడు, అడుగు ఓట్లు. అంతేగాని ఆ వంగడాలేంది, ఆ హగ్గులేంది? అసహ్యంగా లేదు? భారత ప్రధానమంత్రి స్థాయి మనం జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ దాకా చూసాం. ఎందుకో ఏం చేస్తున్నారు? ఇదే సామాజిక న్యాయం అంటే? ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కాంటాక్ట్ మిట్టా ట్రావెల్స్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్ టికెట్స్ అండ్ ప్యాకేజ్ టూర్స్, ఆపోజిట్ రైల్వే పార్సల్ సర్వీస్, తిరుపతి. సెల్ నెంబర్ 9908837246. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీ పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలోని సావేరి గెస్ట్ హౌస్ లో తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో పోపూరి వెంకట సుబ్బారావు ధర్మనిధి సదస్సు ద్వారా ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీ పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా తెలుగు భాషా సాంస్కృతిక శాఖ విశ్రాంత సంచాలకులు దీర్ఘశ్రీ విజయ భాస్కర్, ప్రముఖ రచయిత్రి పద్మ విచ్చేసి ప్రసంగించారు. ఈరోజు ఈ సదస్సుకి ఎంచుకున్న అంశము ప్రపంచీకరణ నేపథ్యము స్త్రీ.
ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన కవిత్వము, నాటకము మీద డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు ఇంతకు పూర్వము తెలుగు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా చేశారు. వారు ఈ విషయం మీద మాట్లాడడానికి విచ్చేశారు. రెండో అంశంగా, రెండో ఉపన్యాసకులుగా ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారు ప్రపంచీకరణ నేపథ్యము, స్త్రీ అనే అంశంలో కథ, నవల ప్రక్రియల్లో ఎలా ఉందో చూడటాన్ని ఉద్దేశించి వారు మాట్లాడాలి. అన్యాక్రాంతమవుతున్న తమ భూములను రక్షించాలని పుంగనూరు మండలం గోపిశెట్టిపల్లికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని వచ్చామని, కానీ స్పందన రద్దయినట్టు తెలిపారు. ఇప్పటికే ఓ దినపత్రికలో గోపిశెట్టిపల్లిలో ఉన్న సుమారు 200 మంది రైతులకు చెందిన 200 ఎకరాల భూమిని ఓ ఫ్యాక్టరీని నిర్మించడానికి కేటాయించినట్లుగా నోటీసులు వచ్చిందని అన్నారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశామని, పరిరక్షిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కానీ ప్రస్తుతం నోటీసు రావడంతో తక్షణం నిలుపుదల చేసి అన్యాక్రాంతమవుతున్న తమ భూమిని రక్షించి, తమ భూమిలో వ్యవసాయానికి 50 బోర్లు కూడా ఉన్నాయని, దీని మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోపిశెట్టిపల్లికి చెందిన రైతులు అంజమ్మ, వాసుదేవ, వెంకటేష్, శివ, రత్నప్ప, 150 మంది రైతులు పాల్గొన్నారు. గ్రామంలో నివసిస్తున్న రైతు భూములు ఫ్యాక్టరీకి అనౌన్స్మెంట్ రాగా పేపర్లో అది తెలుసుకొని ఒకసారి పెద్దవాళ్ళతో కలిసినాము. ఆయన వండుకొని చూస్తాము, పరిశీలిస్తామయ్యా, మీకు న్యాయం చేస్తామండి. ఇప్పుడు చూస్తే మళ్ళా నోటిఫికేషన్ వచ్చింది. దానివల్ల మాకు దిక్కుదేవ తోసక కలెక్టర్ గారికి మనం అర్జీలు వచ్చి విన్నపం చేసుకున్నాము, వచ్చినాము. సార్ లీవ్లో ఉన్నారు కాబట్టి మాకు ఇది కాలేదు. ఇంకోసారి ఇచ్చినాము. కాకపోతే మాకు పెద్దవాళ్ళందరూ కలిసి మా పేద కుటుంబాలకి న్యాయం చేస్తే మాకు అంతే సార్. మా భూములు మాకే కావాలి. మా భూములు పోతూ ఉంటాయి. ఏమేమో చేస్తాను, ఫ్యాక్టరీ కట్టేదానికి పోతూ ఉన్నాయి సార్. మా వల్ల కాలేదు. మా భూములు రోడ్డు మీద పోతామని, రోడ్డు మీద పెడతామని పిల్ల పెట్ట ప్రతి ఒక్కరూ వచ్చేసినాము. దయచేసి మా భూములు వచ్చేటట్టు, మాకే వచ్చేటట్టు చూడండి సార్. ఎప్పటికైనా ఏ ఫ్యాక్టరీ ఎవరు మాకు తెలియదు సార్. ఫ్యాక్టరీ కడదామని కన్ఫామ్గా వచ్చేస్తున్నారు. కొలతలు వేసేకి వస్తున్నారు. మా ఊరికి అడిగే వచ్చి కొలతలు వేస్తూనే ఉన్నారు. అందుకని మాకు ఎక్కడ దిక్కు తోచక కలెక్టర్ గారి దగ్గరికి పోయి వేడుకుందామని మేము అందరూ కలిసి వచ్చేసినాం సార్. రద్దీ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి అని అధికారులను ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్ అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో కమిషనర్ హరిత అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్కు 8 ఫిర్యాదులు, స్పందనకు 16 ఫిర్యాదులు అందగా, వాటిలో ముఖ్యంగా టీటీడీ పరిపాలనా భవనం ముందున్న తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లలో కొన్నింటిని తొలగించారని, ఇక్కడ వాహనాల స్పీడ్ కంట్రోల్ కొరకు పర్మనెంట్ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలనే ఫిర్యాదుపై కమిషనర్ స్పందిస్తూ నగరంలో రద్దీ ప్రాంతాలను గుర్తించి అవసరమైన ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేలా అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు కేఎల్ వర్మ, సేతుమాధవ్, ఆర్ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజ్యాధికారం లక్ష్యంగా యాదవులను సమాయత్తం చేయడంలో భాగంగా చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో చిత్తూరు జిల్లా అఖిల భారతీయ యాదవ మహాసభను నిర్వహించినట్లు జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య తెలిపారు. అఖిల భారతీయ యాదవ మహాసభకు ముఖ్య అతిథిగా మహాసభ అధ్యక్షుడు, ఎన్టీవీ అధినేత, తమిళనాడు బీజేపీ నేత దేవానందం యాదవ్ విచ్చేశారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో దేశంలో యాదవ జనాభా ఇతర కులాల కన్నా మిన్నగా ఉన్న రాజ్యాధికారం మాత్రం అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా తయారైందని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు యాదవ జనం ఓటు బ్యాంకుగా మార్చుకొని యాదవులను పల్లకీలు మోసే బోయలుగా మార్చడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ఈ వైఖరికి స్వస్తి పలకాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. అందుకు రాజ్యాధికారమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో శంఖారావం పూరించాలని కరతాళ శబ్దాల మధ్య పిలుపునిచ్చారు. వాడిని అధికారంలో తీసుకురావడానికే పుట్టినాం. ఈ పార్టీ నాది, ఆ పార్టీ నాది అని మాట్లాడాలి. ఈ పార్టీ నాది, ఆ పార్టీ నాదని మనం మాట్లాడుతున్నాం. అన్ని పార్టీలలో మనవలుగా గుర్తిస్తున్నాయా ఈ రాజకీయ పార్టీ? మన ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు జరగలేదా? ఈ చిత్తూరు జిల్లాలో కృష్ణమందిని వాళ్ళ ఫ్యామిలీ మీద దాడులు జరిగినాయా లేదా తెలిసారు. విపరీతమైనటువంటి దాడి, చంద్రగిరిలో దాడి, మన మీద తిరుపతిలో దాడి, కాళహస్తి
కాళహస్తిలో దాడి, చంద్రగిరిలో దాడి, పొంగునూరులో దాడి మన మీద, ఇట్లా ఈ జిల్లాలోనే ఇన్ని చోట్ల మన మీద కేసులు, మన భూములు ఆక్రమించుకోవడం, మనం ఎక్కడికక్కడ అడగదొక్కడం. కార్తీక పూర్ణిమ సందర్భంగా రేణిగుంట మండలం వెదల్ల చెరువు గ్రామంలో వెలసిన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణలతో మారుమోగింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా రేణిగుంట మండలం వెదల్ల చెరువు గ్రామంలో వెలసిన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణలతో మారుమోగింది. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అఖండ కార్తీక దీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేపట్టి ఆకాశ దీపాన్ని వెలిగించారు. స్వామి దేవాలయం వెదర్ల చెరువు రేణిగుంట మండలం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు స్వామివారికి విశేష అభిషేక పూజలు అర్చనలు చేసి సాయంత్రం ఆకాశ దీపం వెలిగించడం జరిగినది. ఈ ఆలయ స్వాములు కృష్ణయ్య స్వామి, చంద్రశేఖర స్వామి వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. సమాజం కోసం నిత్యం పనిచేసే జర్నలిస్టులు వారి ఆరోగ్యం పట్ల గాని, కుటుంబం పట్ల గాని తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అనారోగ్యానికి గురై దూరమవుతున్న పరిస్థితులు బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సీనియర్ జర్నలిస్టులకు సంబంధించిన సంతాప సభను సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశారు. చనిపోయిన సీనియర్ జర్నలిస్టులు జిఆర్ నాయుడు, ఆవుల నాదముని యాదవ్, మించల రవితేజ, స్పోర్ట్స్ సీను కుటుంబ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభకు పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు విచ్చేసి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారితో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని పలువురు భరోసా కల్పించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని డిఆర్ఓ పెంచల కిషోర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్ సంబంధిత అధికారులతో కలిసి స్పందన అర్జీలను స్వీకరించారు. వీరితో పాటు డిప్యూటీ కలెక్టర్ భవానీ శంకర్, ఏవో జయరాములు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్లైన్లో నమోదు చేసి రసీదులను అందించారు. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ కాకముందు ఆయన ఆస్తులు ఎంత, ఆ తర్వాత ఆయన ఆస్తులు ఎంత అన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు శ్రీదేవి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 8 కోట్లు బకాయిలు ఉన్నారు. తిరుపతికి మీరు మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన బకాయిలు మీరు కట్టండి. ఆ డబ్బుతో ఇంకా ఎంతో డెవలప్ చేయాలంటే కనీసం ఆ రోజు నిమ్మక నీరెత్తినట్టున్నారు ఈయన కౌన్సిలర్గా. ఆ రోజు వాళ్ళు తిరుపతికి ఇవ్వాల్సిన డబ్బులు, మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేరుగా కోర్టుకి వెళ్ళి కోర్టులో స్టే తెచ్చుకున్నారు. మరి అలాంటి మొండి తిరుమలని ఈరోజు మెడలు వంచి తిరుమల తిరుపతి వాళ్ళని ఈరోజు భూమన్న అభినయ్ రెడ్డి గారు 9 కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపాలిటీకి తేగలిగినారంటే అది కేవలం ఒక భూమన్ కుటుంబం మట్టుకే ఉంది. దీన్ని మీరు హర్షించాల్సింది పోయి ఇంకా మున్సిపాలిటీలో స్లమ్లో మేమంతా ఉండేది స్లమ్లో. ఒకరోజు వచ్చి నువ్వు స్లమ్లో నిద్రిస్తే మీకు అర్థమవుతుంది ఆ స్లమ్లో ఎలా బతుకుతున్నారు, ఎలా ఉంటున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఉన్న వర్కర్స్ సరిపోతున్నారా లేదా, ఇవన్నీ మీకు తెలుస్తాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 63,930 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,747 రూపాయలు. వెండి 1 కేజీ ధర 78,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 80 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాంగోలో మంకీ పాక్స్ విజృంభణ, ఆందోళనలో ప్రజలు, అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు డేట్ ఫిక్స్, సభా సమరానికి వ్యూహాలు. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రధాని, మహాద్వారం వద్ద స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సాంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకున్న నరేంద్ర మోడీ.
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు, శివనామ స్మరణలతో మారుమోగిన పుణ్యతీర్థాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.